హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శామ్ ఇన్స్టిట్యూట్. మనకి డైలీ కరెంట్ అఫైర్స్ 2025 ఫిబ్రవరి 16 టుడే కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. మనకి స్పెషల్గా ఏంటంటే డిఎస్సి అంటే ఆంధ్ర డిఎస్సి, తెలంగాణ డిఎస్సి వరకు అండ్ స్కూల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ వరకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ నేను ఇక్కడ డిఎస్సి స్పెషల్ అని ఇవ్వడం జరిగింది. రేపు ఫస్ట్ మనం 16వ మ్యూనిచ్ భద్రతా సమావేశం. మరి 16వ మ్యూనిచ్ భద్రతా సమావేశం 2025లో ఎక్కడ జరిగింది? నెక్స్ట్ మన ఏఐ యాక్షన్ సమిట్ 2026 అంటే ఏఐ యాక్షన్ సమిట్ 2026 అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దీన్నే కృత్రిమ మేధస్ అనొచ్చు, కృత్రిమ మేధస్. నెక్స్ట్ మన హరికేట్ స్వస్థకేటమా అంటే ఇటీవల కాలంలో వార్తల్లో ఉన్న హరికేట్ స్వస్థకేట దాని ఉద్దేశం ఏంటి, ఏ రాష్ట్రం తీసుకొచ్చింది? నెక్స్ట్ వన్ క్లాస్ ఐఓ హానీస్ రాజీనామా అంటే ఇటీవల కాలంలో క్లాస్ ఐఓ హానీస్ రాజీనామా చేశారు, ఏ దేశ అధ్యక్షుడు? నెక్స్ట్ వన్ ద న్యూ ఐకాన్ బుక్ వార్తలో ఉంది, ఒక బుక్ వార్తలో ఉంది నన్ను. రేపు ఫస్ట్ కరెంట్ అఫైర్స్ 16వ మ్యూనిచ్ ఫస్ట్ కరెంట్ అఫైర్స్ 16వ మ్యూనిచ్ భద్రతా సమావేశం మరి ఎక్కడ జరిగింది? 2025 అంటే జర్మనీ దేశంలో జరిగింది. జర్మనీలో మ్యూనిచ్ నగరం వేదికగా ఫిబ్రవరి 14 నుంచి 16 వరకు జరుగుతుంది, అంటే ఆల్రెడీ జరిగిపోయిందని అర్థము. నెక్స్ట్ అంతర్జాతీయంగా నెలకొన్న భద్రతాపరమైన సమస్యను పరిష్కరించేందుకు చర్చించే ప్రపంచంలోనే అతిపెద్ద సెక్యూరిటీ కాన్ఫరెన్స్. అంటే ఏదైనా రెండు దేశాల మధ్య యుద్ధాలు జరిగినా, నెక్స్ట్ అంతర్జాతీయ పరంగా ఉగ్రవాదాలు ఏమైనా అరికట్టడానికి ఈ సమావేశం అనేది చాలా ప్లస్ అవుతుందన్న. అంటే శత్రు దేశాలపైన కొన్ని దేశాలు అనేవి యుద్ధాలు చేస్తూ ఉంటే భద్రతాపరమైన ఆంక్షలు విధించడానికి మరి ఈ సమావేశం అనేది చాలా చాలా ప్లస్ అవుతుంది. దీంట్లో చూసుకుంటే ప్రపంచ దేశాల నుంచి రక్షణ మరియు భద్రతా నిపుణులు, రాజకీయ నాయకులు, సైనిక అధిపతులు ఈ సమావేశంలో పాల్గొంటారు. అంటే ఇటీవల కాలంలో తరచూ యుద్ధాలు జరుగుతున్నాయి. అంటే ఉదాహరణకి రష్యా ఉక్రెయిన్ అవ్వచ్చు, లేదా పాలస్తీనా ఇజ్రాయెల్ అవ్వచ్చు. అంటే అలాంటి రెండు దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్న దేశాలను అరికట్టడము, వాటికి భద్రత కల్పించడమే ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం అనేది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ సమావేశం తొలిసారిగా ఎప్పుడు ప్రారంభించారు? 1963 నుండి. అంటే 1963లో ప్రారంభించారు. ఈసారి జరిగింది 16వ మ్యూనిచ్ భద్రతా సమావేశము. ఈ సమావేశం ఎక్కడ జరుగుతుంది? జర్మనీ. మరి జర్మనీ క్యాపిటల్ బెర్లిన్. మరి జర్మనీ కరెన్సీ గురించి మాట్లాడుకుంటే యూరో అంటాము, కరెన్సీ యూరో. మరి ప్రెజెంట్ జర్మనీ యొక్క ఛాన్సలర్గా ఎవరు పనిచేస్తున్నారంటే ఓలాఫ్ స్కోల్జ్. నెక్స్ట్ సమయం ఏఐ యాక్షన్ సమిట్ 2026. మరి ఏఐ యాక్షన్ సమిట్ 2026 ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది? ఏ దేశంలో జరగవలసి ఉందంటే ఇండియా. మరి లేటెస్ట్గా ఏఐ యాక్షన్ సమిట్ 2025 ఫిబ్రవరిలో ఈ మంత్లో ఎక్కడ జరిగింది అంటే ప్యారిస్లో జరిగింది, ప్యారిస్. మరి ఈ సమావేశానికి మోడీ గారు అటెండ్ అయ్యారమ్మా. భారత ప్రధాని మోడీ గారు అటెండ్ అయ్యారు ఈ సమావేశంలో. 2025లో ఎక్కడ జరిగింది? ప్యారిస్. అంటే ఫ్రాన్స్ రాజధాని ఏంటి? ప్యారిస్. మరి ప్రెజెంట్ ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఎవరు పనిచేస్తున్నారంటే ఇమాన్యుయల్ మ్యాక్రాన్. ఇమాన్యుయల్ అంటే మళ్ళీ జబర్దస్త్లో ఉంటారు ఆయన కదమ్మా. అంటే ఇమాన్యుయల్ మ్యాక్రాన్ అంటే ఫ్రాన్స్ అధ్యక్షుడు. మరి ఇంపార్టెన్స్ ఏంటంటే 2025లో జరిగిన 2024లో మరి ఈయనకి ఇంపార్టెన్స్ చూసుకుంటే 2024 75th రిపబ్లిక్ డే, 75వ రిపబ్లిక్ డేకి మన ఇండియాకి ముఖ్య అతిథిగా వచ్చారు. ఎవరు? ఇమాన్యుయల్ మ్యాక్రాన్. మరి 2024లో 75వ రిపబ్లిక్ డేకి చీఫ్ గెస్ట్, ముఖ్య అతిథిగా వచ్చిన వ్యక్తి ఇమాన్యుయల్ మ్యాక్రాన్. మరి ఫ్రాన్స్ అంటే ప్యారిస్. అంటే ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్. లేటెస్ట్గా ప్యారిస్లో ఒలింపిక్స్ జరిగాయి. అంటే 33వ ఒలింపిక్స్, 33rd ఒలింపిక్స్ మనకి 2024లో ఏ దేశంలో జరిగే? ప్యారిస్ అని లింక్ చేసుకోవాలి. మనకి 2024 జూలై 26 నుండి ఆగస్టు 11 వరకు జరిగాయి.
ఈ ప్యారిస్ ఒలింపిక్స్లో దాదాపుగా ఎన్ని దేశాలు పాల్గొన్నాయంటే 205 దేశాలు పాల్గొన్నాయి, 205 కంట్రీస్. మన భారతదేశం కూడా పాల్గొనే దాంట్లో భారతదేశం నుంచి మొత్తం 117 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ ప్యారిస్ ఒలింపిక్స్లో ఇండియా ర్యాంకు 71. మరి ఇండియాకి వచ్చిన పథకాలు మొత్తం 6, 0+1+5, గోల్డ్, సిల్వర్, బ్రాంజ్. ప్యారిస్ ఒలింపిక్స్లో ఇండియాకి ఎన్ని పథకాలు వచ్చాయి? 6 పథకాలు. ఎన్నో ర్యాంక్ నాన్న? 71. మరి ఫస్ట్ ప్లేస్ ఏమని చెప్పుకున్నాం? యూఎస్ఏ. ప్యారిస్ ఒలింపిక్స్లో ఫస్ట్ ప్లేస్ యూఎస్ఏ. యూఎస్ఏకి మొత్తం వచ్చిన పథకాల సంఖ్య 126, 40, 42, 46, గోల్డ్, సిల్వర్, బ్రాంజ్. 40, 42, 46 మొత్తం 126 పథకాలు సాధించి ఫ్రాన్స్ లేదా ప్యారిస్ ఒలింపిక్స్లో అమెరికా ఫస్ట్ ప్లేస్లో ఉంది. అయితే ఈసారి జరిగిన 2024లో జరిగిన ఒలింపిక్స్ 30th ఆడాను కదా, మరి ప్యారిస్లో ఏ నగరం ఒడ్డున జరిగాయి? ఈ పాయింట్ ఇంపార్టెంట్. ప్యారిస్లో ఏ నది ఒడ్డున జరిగాయి అంటాడు. ప్యారిస్లో ఏ నది ఒడ్డున జరిగే ఒలింపిక్స్ అంటే సీన్ నదమ్మ, సీన్ రివర్, సీను నది ఒడ్డున జరిగాయి. వెరీ గుడ్. మరి ఏఐ అనే వార్తలకు వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని ప్రస్తుతం శాసిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండియాలో అంటే ఇండియా ఫస్ట్ ఏఐ టీచర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టీచర్ ఎవరంటే మా పేరు ఐరిస్. ఐరిస్ ఏ రాష్ట్రం తీసుకొచ్చింది? కేరళ. భారతదేశంలో తొలిసారిగా ఏఐ టీచర్ పేరు ఐరిస్. ఏఐ స్కూల్ని ఏర్పాటు చేసిన రాష్ట్రం కూడా కేరళ అని గుర్తుపెట్టుకోవాలి. అంతేందుకు నాన్న, మనకి డిఎస్సిలో చాలా ప్లస్ ఒక పాయింట్. ఇండియా ఫస్ట్ ఏఐ పాఠ్యాంశము. భారతదేశంలో తొలిసారిగా ఏఐ పాఠ్యాంశాన్ని ఏ స్కూల్ టెక్స్ట్ బుక్లో ముద్రించారు? 7th క్లాస్. ఇది పాయింట్ ఇంపార్టెంట్. అంటే 7వ తరగతి పాఠ్యాంశం, అంటే 7వ తరగతి క్లాస్ బుక్ పాఠ్యాంశంలో ఏఐ లెసన్ ముద్రించారు. ఏ రాష్ట్రం అంటే కేరళ అని గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో తొలిసారిగా ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే డేవిన్ తీసుకొచ్చింది ఏ దేశం అంటే యూఎస్ఏ. మరి భారతదేశంలో తొలిసారిగా ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దేవికా. ఏం పేరమ్మా? దేవిక తీసుకొచ్చింది. ప్రపంచంలో తొలిసారిగా ఏఐ దౌత్యవేత్త, ఏఐ స్పోక్స్ పర్సన్ అంటారు. ప్రపంచంలో తొలిసారిగా ఏఐ దౌత్యవేత్తని ఏ దేశం తీసుకొచ్చిందంటే ఉక్రెయిన్ తీసుకొచ్చిందన్న. ఆమె పేరు ఉక్రెయిన్ ఏర్పాటు చేసిన ఏఐ దౌత్యవేత్త పేరు విక్టోరియా సి. ఉక్రెయిన్ రాజధాని కీవ్. ఇలా లింక్ చేసుకోవాలి సబ్జెక్ట్ని. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. అయితే ఇప్పుడు ఏఐ మీద ప్రశ్న ఎలా రావచ్చు? ఇక్కడ చూస్తే ఏఐ యాక్షన్ సమిట్ 2026 ఏ దేశంలో నిర్వహించనున్నారు అంటే అప్కమింగ్ సమిట్ ఇది. ఆప్షన్ 1 ఫ్రాన్స్లో లేటెస్ట్గా జరిగిపోయింది 2025. వెరీ గుడ్. సెకండ్ 1 రష్యా ఇచ్చాడు. థర్డ్ 1 బంగ్లాదేశ్. ఫోర్త్ 1 ఇండియా. దిస్ ఈజ్ రైట్ ఆన్సర్ ఇండియా. ఇండియాలో ప్రజెంట్ 28 రాష్ట్రాలు మరియు 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. నెక్స్ట్ రష్యా క్యాపిటల్ మాస్కో. ప్రజెంట్ రష్యా యొక్క ప్రెసిడెంట్ పేరు వ్లాడిమిర్ పుతిన్. వెరీ గుడ్ మాస్టర్. బంగ్లాదేశ్ క్యాపిటల్ ఢాకా అండ్ కరెన్సీ టాకా. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా గారు మన దేశానికి రావడం జరిగింది. బంగ్లాదేశ్లో అల్లర్లు జరగడం వల్ల ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్ ఎవరు పిలుస్తారు? బంగ్లాదేశ్ పితామహుడిగా షేక్ ముజఫర్ రెహమాన్. ఎలా గుర్తుపెట్టుకోవాలి? సరే, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ హరికేత్ స్వస్థకేత్. ఓకే, నెక్స్ట్ హరికేత్ స్వస్థకేత్ ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఇటీవల కాలంలో ఏ రాష్ట్రం ప్రారంభించింది అంటాడు. దీని ఇంపార్టెన్స్ ఏంటి? నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మరియు స్థిరమైన వ్యవసాయ పద్ధతులను నిర్ధారించడానికి ఏ రాష్ట్రం ప్రారంభించింది? హర్యానా రాష్ట్రం గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రపంచ నేల దినోత్సవం, వరల్డ్ సాయిల్ డే, ప్రపంచ నేల దినోత్సవము ప్రతి సంవత్సరం డిసెంబర్ 5వ తారీఖున జరుపుకుంటాం. నేలలు ఆరోగ్యంగా ఉన్నాయా లేదా అని సాయిల్ టెస్ట్, అంటే నేలలో ఏ పంట పండుతుంది అంటే సాయిల్ టెస్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి సాయిల్ టెస్ట్ తక్కువ సమయంలోనే భూసార పరీక్షను జస్ట్ 15 సెకండ్లో
అక్కడ ఆ సాయిల్లో ఏ పంట పండుతుందని ఇటీవల కాలంలో ఒక ఐఐటి ఖరగ్పూర్ వారు లేదా ఐఐటి కాన్పూర్ వారు వార్తలకు వచ్చారు. ఈ ఐఐటి కాన్పూర్ వారు సాయిల్ టెస్ట్ కోసము ఒక పరికరాన్ని ఏర్పాటు చేస్తారు. దాని పేరే భూస్వరక్స్ అనే పరికరాన్ని ఏర్పాటు చేసింది ఎవరంటే ఐఐటి కాన్పూర్ వారు. సాయిల్ టెస్ట్ చేయడానికి అని గుర్తుపెట్టుకోవాలి. మరి హర్యానా వార్తల్లోకి వచ్చింది. ప్రజెంట్ హర్యానా సీఎం ఎవరు? నాయబ్ సింగ్ సైని. హర్యానా ముఖ్యమంత్రిగా పనిచేస్తుంది నాయబ్ సింగ్ సైని. హర్యానా యొక్క గవర్నరు బండారు దత్తాత్రేయ. హర్యానా గవర్నర్ పనిచేస్తుంది బండారు దత్తాత్రేయ. మీకు హర్యానా అంటే గుర్తు రావాల్సింది గురుగ్రామ్ గుర్తు రావాలి. ఈ గురుగ్రామ్లో మనకి 2015లో ఐఎస్ఏని ఏర్పాటు చేశారు. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని ఏర్పాటు చేస్తారు. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ 2015. దీంట్లో లేటెస్ట్గా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో దాదాపుగా 120 దేశాలు చేరవచ్చు. 120 కంట్రీస్ వరకు చేరవచ్చు. పర్మనెంట్గా ఎన్ని దేశాలు సంతకాలు చేశాయంటే ప్రజెంట్ 104 దేశాలు చేరాయి పర్మనెంట్ మెంబర్షిప్గా. ఆ 104వ దేశంగా ఇటీవల కాలంలో 2025లో ఏ దేశం చేరింది? అర్మేనియా చేరింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో ఐఎస్ఏలో 104 పర్మనెంట్ మెంబర్గా ఏ దేశం చేరింది అంటే అర్మేనియా అని గుర్తు రావాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన హరికేత్ స్వస్థకేత్ అంటే నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి. ఇటీవల కాలంలో ఐఐటి కాన్పూర్ ఏం చేశారు అంటే సాయిల్ టెస్ట్ చేయడానికి భూస్వరక్స్ అనే పోర్టల్ తీసుకొచ్చారు. ఎవరు? ఐఐటి కాన్పూర్. ప్రజెంట్ ఇండియాలో ఉన్న ఐఐటీస్ మొత్తం 23 ఉన్నాయన్న. మరి 23 ఐఐటీలో బెస్ట్ ఐఐటి మద్రాస్. ఉత్తమమైన ఐఐటిగా దేని పేరు పొందింది? ఐఐటి మద్రాస్. గుర్తుపెట్టుకోవాలి. చూస్తే హరికేత్ స్వస్థకేత్ కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఇటీవల కాలంలో హరికేత్ స్వస్థకేత్ అనే కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? దేనికోసమంటే సాయిల్ గురించి, నేల ఆరోగ్యాన్ని కాపాడడానికి. మరి ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆప్షన్ 1 ఒడిస్సా, ఆప్షన్ 2 హర్యానా ఇచ్చాడు, ఆప్షన్ 3 మధ్యప్రదేశ్, ఆప్షన్ 4 తమిళనాడు. మీకు తెలుస్తున్నాను హర్యానా రాష్ట్రం అనేది. ఓకేనా? మరి మధ్యప్రదేశ్ రాష్ట్రం అంటే గుర్తు రావాల్సింది భారతదేశంలో టైగర్స్ ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏంటి? మధ్యప్రదేశ్ అని గుర్తుకు రావాలి. భారతదేశంలో టైగర్స్ ఎక్కువ ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్. భారతదేశంలో అడవులు ఎక్కువ ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్. అడవులు అంటే ఫారెస్ట్. భారతదేశంలో టైగర్స్ ఎక్కువ ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్ అన్నాం. భారతదేశంలో అడవులు ఎక్కువ ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్ అన్నాం. భారతదేశంలో జాతీయ పార్కులు నేషనల్ పార్క్స్. జాతీయ పార్కులు ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏంటి? మధ్యప్రదేశ్ అని గుర్తు రావాలి. భారతదేశంలో ఎస్సీ జనాభా ఎక్కువైతే ఉత్తరప్రదేశ్ గుర్తు రావాలి. భారతదేశంలో ఎస్టీ జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రం అయితే మనకి మధ్యప్రదేశ్ గుర్తు రావాలి. నెక్స్ట్, భారతదేశంలో కూనో నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే మధ్యప్రదేశ్. ఆ కూనో నేషనల్ పార్క్ దేనికి ఫేమస్ అన్నాం? చేతాస్కి ఫేమస్ అయింది కూనో నేషనల్ పార్క్. వెరీ గుడ్. ఇటీవల కాలంలో మధ్యప్రదేశ్ ఇండోర్ నగరంలో ఒక ఇంపార్టెన్స్ 2025 వార్తలకు వచ్చింది. భిక్షాటన రహిత రాష్ట్రంగా ఇండోర్ అంటే భిక్షాటన రహిత రాష్ట్రంగా అయితే మధ్యప్రదేశ్. ఏ నగరం అయితే? ఇండోర్లో భిక్షాటన రహితం చేస్తారు. అక్కడ ఎవరు కూడా భిక్షాటన చేయకూడదు. అలా చేస్తే ఫైన్ కూడా విధిస్తున్నారని తెలుసు మనకి. ఇండోర్ అంటే మనకు గుర్తు రావాల్సింది 2024లో ఏకకాలంలో దాదాపుగా 11 లక్షల మొక్కలు నాటి ఒకే ఒక రోజు సింగిల్ డేలో ఏకకాలంలో 11 లక్షలకు పైగా మొక్కలు నాటి ఆ ప్రాంతం గిన్నిస్ రికార్డు సాధించిందన్న. గిన్నిస్ రికార్డు ఇండోర్ అంటే మనకు గుర్తు రావాల్సింది ఇండియన్ క్లీన్ సిటీగా పిలుస్తారు. ఇండియన్ క్లీన్ సిటీ, భారతదేశంలో పరిశుభ్రత నగరంగా ఇండోర్ అని పిలుస్తారు నాన్న. గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో మధ్యప్రదేశ్ అంటే వజ్రాలకు ఫేమస్, డైమండ్స్కి ఫేమస్, టైగర్స్కి ఫేమస్, నేషనల్ పార్క్ ఫేమస్ అండ్ ఫారెస్ట్కి ఫేమస్ నాన్న. ఏంటి? మధ్యప్రదేశ్. ఇంకో కూనో నేషనల్ పార్క్ దేనికి ఫేమస్ అన్నాం? చేతాస్కి ఫేమస్. ఎలా లింక్ చేస్తూ ఉండాలి. మరి జాతీయ పార్కులు అన్నాం. జాతీయ పార్కులు ఎక్కువ రాష్ట్రం మధ్యప్రదేశ్ అన్నాం. ప్రజెంట్ ఇండియాలో ఉన్న జాతీయ పార్కులు 106. మరి ఇంటర్నేషనల్ టైగర్స్ డే, ప్రపంచ పుల్ల దినోత్సవంగా ఎప్పుడు చెప్పుకుంటాం? జూలై 29.
ఇంటర్నేషనల్ ఫారెస్ట్ డే ప్రపంచ అడవుల దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 21 అని గుర్తుపెట్టుకోవాలి. మరి తమిళనాడున ఇటీవల కాలంలో వార్తలోకి వచ్చింది, సింధు లోయ నాగరికత లిపిని ఎవరైతే తెలియజేస్తారో, సింధు లోయ నాగరికత అంటే లిపి ఉంది కదా భాష, ఆ భాషను తెలియజేసిన వారికి దాదాపుగా ప్రైజ్ మనీ ఇస్తాము, అంటే 85 లక్షలకు పైగా ప్రైజ్ మనీ ఇస్తామని ఇటీవల కాలంలో ఏ రాష్ట్రం ప్రకటించింది? తమిళనాడు అని గుర్తుపెట్టుకోవాలి. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏమో క్లాస్ అయోహానిస్ రాజీనామా. క్లాస్ హయోహానిస్ రాజీనామా. మరి ఏ దేశ అధ్యక్షుడైనా అంటే రోమేనియా అధ్యక్షుడు. ఓకే, రోమేనియా ప్రెసిడెంట్ ఆయన రాజీనామా చేస్తారు. ఓకేనా. రోమేనియా రాజధాని బొకారెస్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి రోమేనియా కరెన్సీ మన ఇండియన్ కరెన్సీ అంటే ఇండియన్ కరెన్సీ అంటే రూపీ. ఓకే, రోమేనియా కరెన్సీ రూపీ అని పిలవాలి. మరి ప్రెజెంట్ రోమేనియా ప్రెసిడెంట్గా ఎవరున్నారు అన్నా మనం? రోమేనియా ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి మనకి రాజీనామా చేశారు, క్లాస్ హయోహానిస్. ఓకేనా. ఇటీవల కాలంలో వార్తలు ఉన్న వ్యక్తులు అంటే వారి యొక్క రాజీనామాకు చాలా ప్లస్ అవుతుంది. ఇటీవల కాలంలో మనకి లేటెస్ట్గా ఇండోనేషియా ప్రెసిడెంట్గా ఎవరు వచ్చారంటే ప్రభావో సుబియాంటో. ఆ ప్రభావో సుబియాంటే మనకి 76 రిపబ్లిక్ డేకి ముఖ్య అతిథిగా వచ్చారు. అలాగే ఇటీవల కాలంలో మెక్సికో తొలి మహిళా అధ్యక్షురాలుగా క్లాడియో సెనబామ్ ఎంపికయ్యారు. అలాగే శ్రీలంక ప్రధానమంత్రిగా అనూరు కుమార దిశనాయక్ వచ్చారు. అదే శ్రీలంక అధ్యక్షుడిగా అయితే అరుణ్ కుమార్ దిశనాయక్ అన్నాం. అది శ్రీలంక ప్రధానిగా అయితే అరుణ్ అమర్ సూర్య ఒక మహిళ రావడం జరిగింది. ఇలా లింక్ చేస్తూ ఉండాలి సబ్జెక్ట్ని. అంటే శ్రీలంక ప్రెసిడెంట్గా అనూరు కుమార దిశనాయకే, శ్రీలంక ప్రధానిగా అయితే హరిణి అమర్ సూర్య. ఓకేనా. సరే, నెక్స్ట్ ఒక బుక్ వార్తలో ఉంది. అంటే ఇటీవల కాలంలో వార్తలో ఉన్న బుక్స్ మనకు ఓల్డ్ బుక్స్ అడుగుతాడు అండ్ లేటెస్ట్ బుక్స్ అడుగుతాడు. డిఎస్సిలో ప్రధానంగా లేటెస్ట్ బుక్ కూడా అడిగే అవకాశం ఉంది. ఓల్డ్ బుక్స్ అంటే రాజతరంగిణి గతంలో ఎవరు రాస్తారు? కలహనుడు. అంటే ఆ వెర్షన్ అప్పుడుది. ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్ కూడా అడగవచ్చు కదా మనకి కొత్త బుక్స్. లేటెస్ట్ ఒక బుక్ వార్తలో ఉంది, బుక్ పేరమ్మా ద న్యూ ఐకాన్ అనే బుక్ వార్తలో ఉంది. దాన్ని ఆ బుక్ యొక్క ట్యాగ్ లైన్ కూడా ఇచ్చాడు. చూద్దాం. ద న్యూ ఐకాన్ సావర్కర్ అండ్ ద ఫ్యాక్ట్స్. ఈ బుక్ రాసిన ఎవరంటే అరుణ్ చౌరి. ఈ బుక్ని ఎవరు పబ్లిషర్ చేశారంటే పెంగ్విన్ రాండమ్ హౌస్ గారు. అంటే పెంగ్విన్ రాండమ్ హౌస్ సంస్థ ప్రచురణ చేసింది. మీరు ఇదే గుర్తుపెట్టుకో. ద న్యూ ఐకాన్ అనే బుక్ ఇటీవల కాలంలో వచ్చింది కదా వార్తల్లోకి. ఆ బుక్ ఎవరు రాస్తారు? అరుణ్ చౌరి. ఇటీవల కాలంలో మనకి ఒక బుక్ వార్తలకు వచ్చింది, విట్నెస్. ఈ బుక్ వచ్చే అవకాశం ఉంది డిఎస్సిలో. విట్నెస్ అనే బుక్ ఎవరు రాస్తారంటే సాక్షి మాలిక్. ఈ సాక్షి మాలిక్ ఎవరంటే ఒక రెజ్లింగ్ క్రీడాకారిణి. ఈమె ఏ స్టేట్ అంటే హర్యానా. సాక్షి మాలిక్ రెజ్లింగ్ క్రీడాకారిణి. ఇటీవల కాలంలో మరొక బుక్ వార్తలో ఉండి విన్నర్స్ మైండ్ సెట్. ఈ బుక్ ఎవరు రాశారంటే ఆస్ట్రేలియా క్రికెటర్, ఆయన పేరు షేన్ వాట్సన్ రాసిన బుక్ పేరే విన్నర్స్ మైండ్ సెట్. అంటే విజేతల యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉండాలి అనేది. మరి ఆస్ట్రేలియా క్యాపిటల్ కాన్బెర్రీ అని మీకు తెలుస్తున్నానా? మరి ఇటీవల కాలంలో మోడీ గవర్నెన్స్ ట్రయాంఫ్ అనే పుస్తకం వార్తలో ఉన్నాయి. ట్రయాంఫ్ అనే పుస్తకం వార్తలో ఉంది. ఈ పుస్తకాన్ని రాసింది ఎవరు అంటే తరుణ్ చిగ్ రాశారు. ఈ తరుణ్ చిగ్ రాసిన బుక్ పేరు మోడీ గవర్నెన్స్ ట్రయాంఫ్. ఇలా లింక్ చేస్తూ ఉండాలి సబ్జెక్ట్ని. మరి దీని ప్రశ్నలు రావచ్చు. మరి చూస్తే ద న్యూ ఐకాన్ సావర్కర్ అండ్ ద ఫ్యాక్ట్స్ రచయిత. ఫస్ట్ వన్ అరుణ్ చౌరి, సాక్షి మాలిక్, షేన్ వాట్సన్, తరుణ్ చిగ్ అని ఇచ్చాడు. మనకు ఆన్సర్ ఏంటి? అరుణ్ చౌరి. సాక్షి మాలిక్ రెజ్లింగ్ క్రీడాకారిణి, షేన్ వాట్సన్ ఆస్ట్రేలియా క్రికెటర్ అండ్ తరుణ్ చిగ్ మనకు భారతీయ రాజకీయవేత్త అనేది మీకు ఐడియా ఉండాలి.
ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే మద్యం సేవిస్తున్న మహిళలలో తొలి రాష్ట్రం. అంటే ఈ మద్యానికి చాలామంది బానిస అవుతూ ఉంటారు, వైను ఇవన్నీ తాగుతూ ఉంటాం, అంటే ఆరోగ్యానికి హానికరం అని పిలుస్తాం మనం. అలా మహిళలు ఎక్కువగా ఏ రాష్ట్రంలో తాగుతున్నారు అనే వార్తలు రావడం జరిగింది. ఓకే, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నిర్వహించిన ఒక సర్వేలో మరి దేశవ్యాప్తంగా 15 నుండి 49 సంవత్సరాల వయసు గల మహిళలు మద్యపానం 1.2% ఉందంట. దేశవ్యాప్తంగా చూసుకుంటే 15 నుండి 49 సంవత్సరాల వయసు గల మహిళల్లో ఓవరాల్గా 1.2%. కానీ ఒక రాష్ట్రంలో దాదాపుగా 16 అంటే స్టేట్ వైజ్గా డివైడ్ చేస్తే ఆ రాష్ట్రమే అస్సాంలో 16.5% అన్న మద్యం సేవిస్తున్న మహిళల్లో ఫస్ట్ ప్లేస్ ఉంది అస్సాం. అస్సాం క్యాపిటల్ దిస్పూర్, మీకు ఐడియా ఉంటుంది, దిస్పూర్. భారతదేశంలో తొలిసారిగా మద్యపానాన్ని నిషేధించిన రాష్ట్రము గుజరాత్ అని మీకు ఐడియా ఉంటుంది. మా గుజరాత్ రాష్ట్రం గుర్తుపెట్టుకోవాలి. గుజరాత్ క్యాపిటల్ గాంధీనగర్. గుజరాత్కి 3 సార్లు సీఎంగా పనిచేసింది మన నరేంద్ర మోడీ గారు చేశారు. తర్వాత మన దేశ ప్రధానిగా అయ్యారు. గుజరాత్ అంటే మనకు గుర్తు రావాల్సింది ఒక జాతీయ పార్క్ గుర్తు రావాలి, గిర్ నేషనల్ పార్క్. ఆ గిర్ నేషనల్ పార్క్ దేనికి ఫేమస్ కదా ఏసులు అడిగాడు. గిర్ నేషనల్ పార్క్ దేనికి ఫేమస్ అంటే గిర్ నేషనల్ పార్క్ ఆసియా సింహాలకు ప్రసిద్ధి. గిండి నేషనల్ పార్క్ అయితే తమిళనాడులో ఉంది. గిండి నేషనల్ పార్క్ అయితే పాములకి ప్రసిద్ధమా, స్నేక్స్కి ప్రసిద్ధి. అదే సిమ్లీపాల్ నేషనల్ పార్క్ అంటాం. ఈ సిమ్లీపాల్ నేషనల్ పార్క్ దేనికి ఫేమస్ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది బ్లాక్ టైగర్స్కి ఫేమస్, నల్లపుల్లికి ఫేమస్. మరి సిమ్లీపాల్ నేషనల్ పార్క్ ఏ స్టేట్లో ఉందంటే ఒడిస్సా, గుర్తు రావాలి. ప్రజెంట్ ఇండియాలో ఉన్న బ్లాక్ టైగర్స్ ఎన్ని అంటే 10. ఆ ఒడిస్సాలోని పూరి జగన్నాథ స్వామి ఆలయం ఉంటుంది. కోనార్క్ సన్ టెంపుల్ ఎక్కడ ఉందంటే ఒడిస్సా. చిలుకా సరస్సు ఎక్కడ ఉంది, ఒడిస్సా అని గుర్తు రావాలి. ఆ ఒడిస్సాలోనే మనకి చెప్పుకున్నాం కళింగ యుద్ధం జరిగిందన్నాం అశోకుడికి ఇంకో వ్యక్తికని. మీకు తెలిసిందన్నా ఒడిస్సాలో లింక్ చేస్తూ ఉన్న సబ్జెక్ట్ని. అరే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, ఆదాయ పన్ను బిల్లుపై సెలెక్ట్ కమిటీ అంటే ఇన్కమ్ ట్యాక్స్, దానిపైన కొత్త కమిటీని తీసుకొచ్చారు. ఆదాయ పన్ను బిల్లుపై సెలెక్ట్ కమిటీ. మరి చూస్తే కొత్త ఆదాయ పన్ను బిల్లును పరిశీలించడానికి సెలెక్ట్ కమిటీని 31 మంది సభ్యులతో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నియమించారు. ప్రజెంట్ లోక్సభ స్పీకర్ ఎవరు, ఓం బిర్లా. భారతదేశానికి 18వ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, 17 కూడా ఓం బిర్లా నాన్న. మరి ఈ కమిటీ చైర్మన్ బైజయంత్ పాండా బీజేపీ ఎంపీ అయినా. అంటే ఇటీవల కాలంలో కొత్త ఆదాయ పన్ను చట్టం వచ్చింది కదా, అంటే కొత్త బిల్లు వచ్చింది. దాన్ని పరిశీలించడానికి ఎంతమంది సభ్యులు అంటే 31 మంది. ఈ కమిటీ చైర్మన్గా బైజయంత్ పాండా బీజేపీ ఎంపీ అని గుర్తు రావాలి. మరి కొత్త ఆదాయ పన్ను బిల్లును నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 13, 2025 ప్రవేశపెట్టారు. ప్రజెంట్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఎవరమ్మా, నిర్మలా సీతారామన్ గారు. మే 2025-26 బడ్జెట్ని ఫిబ్రవరి 1వ తారీఖున ప్రవేశపెట్టారు. ఇది 8వసారి నిర్మలా సీతారామన్కు. భారతదేశంలో బడ్జెట్ని ఎక్కువసార్లు ప్రవేశపెట్టిన వ్యక్తి ప్రధాని మొరార్జీ దేశాయ్. 10 సార్లు ప్రవేశపెట్టాడు. ఓకే, మొరార్జీ దేశాయ్. మన ఆదాయ పన్ను, మనకు జిఎస్టీ బాగా గుర్తుకొస్తుంది. జిఎస్టీ అంటాం. మరి జిఎస్టీ అనేది సెంట్రల్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అమ్మ, కేంద్ర పరోక్ష పన్ను. జిఎస్టీ అనేది కేంద్ర పరోక్ష పన్ను. ఈ జిఎస్టీ 2016లో వచ్చింది యాక్ట్, జిఎస్టీ యాక్ట్ 2016. జిఎస్టీ అమల్లోకి వచ్చింది 2017 జూలై 1న. ఆ జూలై 1 ఇంపార్టెన్స్ జిఎస్టీ డే. ఆ జూలై 1 ఇంపార్టెన్స్ ఏంటంటే ఎస్బీఐ డే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డే. ఆ జూలై 1 ఇంపార్టెన్స్ నేషనల్ డాక్టర్స్ డే, జాతీయ వైద్యుల దినోత్సవం. జిఎస్టీని తొలిసారిగా ఏ రాష్ట్రం అమలు చేసిందంటే అస్సాంలో మంచి ఫేమస్ అయిన ఫెస్టివల్ మాట్లాడుకుంటే గత సివిల్స్లో కూడా అడిగాడమ్మా, చాలా ఇంపార్టెంట్. ఆ ఫెస్టివల్ పేరు అంబుబాచి మేళా. ఎక్కడంటే అస్సాం అని గుర్తు రావాలి. అస్సాం. జిఎస్టీ తొలిసారిగా ఇంప్లిమెంట్ అయింది అస్సామే, ఇలా చూసుకోవాలి. జిఎస్టీ యొక్క నినాదం మనకి వన్ నేషన్ వన్ ట్యాక్స్ వన్ మార్కెట్, ఒకే దేశము ఒకే పన్ను ఒకే మార్కెట్, ఇలా లింక్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ 9వ ప్రపంచ ఛాంపియన్ ట్రోఫీ 2025.
ఓకే, 9వ ప్రపంచ ఛాంపియన్ ట్రోఫీ 2025 మరి ఎక్కడ ఆతిథ్యం ఇచ్చారు? పాకిస్తాన్, యూఏఈ ఆతిథ్యం. ఎక్కువ మ్యాచ్లు పాకిస్తాన్లో జరుగుతాయి. యాక్చువల్గా మన ఇండియా వారు పాకిస్తాన్కి వెళ్ళమని చెప్పారు. ఇప్పుడు భారతదేశ మ్యాచ్లను ఎక్కడ జరుగుతాయి అంటే యూఏఈలో. యూఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ప్రధానంగా దుబాయ్లో జరుగుతాయి. అంటే దుబాయ్ ఎక్కడుంది? యూఏఈలో ఉంది. అయితే 2025 ఫిబ్రవరి 19 ప్రారంభమవుతాయి మ్యాచెస్. మరి విజేతగా ఎవరైతే ఉంటారో వారికి ప్రైజ్ మనీ 19.45 కోట్లు ఇస్తారు. రన్నరప్ యొక్క ప్రైజ్ మనీ చూస్తే 9.72 కోట్లమ్మ. మరి ప్రపంచ ఛాంపియన్స్ ట్రోఫీని ఎవరు నిర్వహిస్తారు అంటే ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఈయన హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? దుబాయ్ అంటే యూఏఈ. మరి ఐసీసీ ఎప్పుడు ఏర్పాటైంది? 1909లో ఏర్పాటైంది. ప్రజెంట్ ఐసీసీ ప్రెసిడెంట్ ఎవరు పనిచేస్తున్నారు? ఐసీసీ ప్రెసిడెంట్ జైసా, మన ఇండియన్ జైసా గారు ఐసీసీ ప్రెసిడెంట్గా ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు? 2024 డిసెంబర్ 1 నుండి. ఆ డిసెంబర్ 1కి ఇంపార్టెన్స్ వరల్డ్ ఎయిడ్స్ డే. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం? డిసెంబర్ 1వ తారీఖు. ఇలా లింక్ చేస్తూ ఉండాలి సబ్జెక్ట్ని. ఇటీవల కాలంలో 38 నేషనల్ గేమ్స్ జరిగాయి. 38 నేషనల్ గేమ్స్, 38వ జాతీయ క్రీడలు ఎక్కడ జరిగాయి? ఉత్తరాఖండ్లో జరిగాయి. ఉత్తరాఖండ్ డెహ్రాడూన్. ఈ డెహ్రాడూన్నే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అంటారు. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. ఓకేనా? ఆ ఉత్తరాఖండ్లోనే ఇటీవల కాలంలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసిన తొలి రాష్ట్రం. స్వతంత్ర అనంతరం ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసిన తొలి రాష్ట్రం ఉత్తరాఖండ్. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటాం. ఉమ్మడి పౌరస్మృతి గురించి భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 44 తెలియజేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అదే మీరందరూ కూడా డిఎస్సిలో విజయం సాధించాలంటే కరెంట్ అఫైర్స్ అండ్ జీకే మీద చాలా గ్రిప్ ఉండాలి. మీకు డైలీ కరెంట్ అఫైర్స్ దాని బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పబడను. మీరు స్కూల్ వేస్తే ఎడ్జిటి వరకు చాలా ప్లస్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.